హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? కరివేపాకు కారం పొడి. చాలా బాగుంటుంది. మా చెల్లేమో మాకు ఇంట్లో ఫీవర్లు ఉన్నాయని చూసి వెళ్ళడానికి వచ్చింది. కానీ తనకి ఒక పని పెట్టేశాం. మరి ఏం చేస్తాం? తినాలి కదా, ఆకలిగా లేదు. ఎందుకంటే ఈ రెసిపీ అయితే చాలా సీనియర్, చాలా టేస్టీగా చేస్తుంది. తనైతే క్విక్గా చేసుకోవచ్చు, చాలా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో సాధారణంగా ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయండి. అవి వేగాక 10-12 ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేయండి. మాడకుండా చూసుకోండి. చూసారా, ఫ్రై అయ్యాయి అవి కూడా. ఆ తర్వాత ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకు ఆకులు, పుదీనా ఆకులు కూడా వేసుకొని బాగా వాటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. నేను మీకైతే గ్యారంటీ ఇస్తున్నాను. ఈ పొడి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకలి ఉడుతుంది మనకి. చివరిలో కొద్దిగా నిమ్మ సైజు అంత చింతపండు వేసుకొని ఫ్రై చేస్తే సరిపోతుందండి. మీకు కనుక ఒకవేళ చింతపండు యాడ్ చేసుకోవడం నచ్చకపోతే స్కిప్ చేయండి. కడాయి పక్కన పెట్టేసుకొని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పడితే సరిపోతుంది. మనకి కారపొడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ రెసిపీ తెలిస్తే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.